నేను రోజుకొక స్టోరీ చెప్తా అన్నాను కదా, ఈరోజు కూడా స్టోరీ చెప్పేస్తాను. యాక్చువల్లీ ఇది మేము అమ్మవారిని తీసుకురావడము 11 డేస్ ప్రోగ్రాము ఇవన్నీ ఉంటుంది. వీడియో చూస్తూ ఉండండి, నేను చెప్పే స్టోరీ వింటూ ఉండండి. ఒక ఊరిలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారనమాట. వాళ్ళకు ఒక గాడిద ఉంటుంది. దాని మీద వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకొని, అంటే ముగ్గు అమ్ముకుంటారనమాట. ప్రతిరోజు అట్లనే వెళ్ళేసి వాళ్ళు వ్యాపారం చేసుకొని వస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైంది, వాళ్ళు ముగ్గు అమ్మేసుకొని ఊరికి వెళ్ళేసి వస్తుంటే వాళ్ళ ఆవిడకి చాలాసేపు తిరిగి తిరిగి ఏదో కాళ్ళు నొప్పులు వస్తే సంథింగ్ నడుచుకుంటూ వస్తుంటే ఆయన అన్నాడంట వాళ్ళ హస్బెండ్, లేదులేమ్మా నువ్వు ఎక్కి కూర్చో గాడిద మీద, నేను నడుపుకుంచుకొని వస్తాను, కాళ్ళు నొప్పులు కదా అని అన్నాడంట. సరే ఆమె ఎక్కి వస్తూ ఉంటే పక్కన చుట్టుపక్కల జనాలందరూ ఏమన్నారంట, అది చూడు భార్యని గాడిద మీద కూర్చోబెట్టేసి భర్త చూడు ఎట్లా వస్తున్నాడు అని అన్నాడంట. పాపం అది వాళ్ళని ఫీల్ అయ్యి సరే అని ఆమె దిగేసి ఆయనకి కూర్చొని వస్తూ ఉన్నాడనమాట. అదే వస్తుంటే కొంచెం దూరం వచ్చాక ఇంకొంతమంది, అది చూడమ్మా పెళ్ళాంని నడిపెత్తున్నాడు, వాళ్ళ భార్య చూడు ఆడదాన్ని అట్లా నడిపిస్తున్నాడు, మొగోడు గాడిద ఎక్కి కూర్చున్నాడు అని చెప్పేసి అట్లా అన్నారంట. సరేలే పాపం అది విని వాళ్ళు బాధపడి సరేలే వాళ్ళిద్దరు దిగేసి గాడిదని వదిలేసేసి ఖాళీగా నార్మల్గా వస్తున్నారంట. ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకొంతమంది, ఈ చూడు మొగుడు పిల్లలకి తెలివి లేదు, గాడిద ఉంది కానీ గాడిద మీద ఎక్కి రావచ్చుగా, అంత దూరం నుంచి కష్టపడి నడుచుకుంటా రాకపోతే అని అన్నారంట. అసలు సరేలే అని చెప్పేసి వాళ్ళు వదిలేసి ఇద్దరు కలిసి దాని మీద ఎక్కుతుంటే, అయ్యో పాపం మూగ జంతువుని చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారో, నడిచి రావచ్చుగా అని అన్నారంట. దీన్ని బట్టి కథ నీతి ఏంటి తెలుసా? మనం మంచిగున్నా అంటారు, చెడ్డగున్నా అంటారు, మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. మనం ఎలా ఉన్నా జనాలు అనే వాళ్ళు ఏదో ఒకటి అంటారనమాట. కాబట్టి మనకి తోచింది, మనకి కంఫర్ట్ ఉన్నది, మనకి నచ్చింది మనం చేసుకుంటూ పోవడం, అంతేగాని వాళ్ళు అదన్నారు వీళ్ళు ఏదన్నారు అని అనుకున్నాం అనుకో, మనం ఎక్కడికి పోలేము. వాళ్ళలాగా ప్రతిదానికి ఫీల్ అవ్వాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మనకి ఏది మంచిది అనిపిస్తే అది చేయడం అంతే. మా అమ్మవారి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.